బావి ఉంది. ఆ బావికి కపిలి తోలుతారు. కపిలి అంటే కపిలి అంటే ఎద్దులు కట్టి తోలేది. దానికి ఎద్దులు కట్టే తోలాలి. అప్పుడు కరెంట్ మిషన్ లేవు, కరెంట్ లేదు. కపిలి తోలితేనే పారేది భూమి, పెద్ద బావిలు. ఇప్పుడంతా మోటార్లు ఉన్నాయి, కరెంట్ ఉంది. అప్పుడు ఏడుండా దాంట్లోనే నీళ్ళు కట్టాల. పెద్ద బావిలు తీసుకొని దాంట్లోనే నీళ్ళు అంటే ఆ ఎద్దు తిరుగుతూ ఉంటుంది, ఏమన్నా ముందుకు పోతుంది. నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా ముందుకు పోతుంది. నీళ్ళు కపిలి దీంట్లో చేసింటారు, ఏమో చర్మం వస్తుంది కదా, ఇప్పుడు కోట్లంతా పుట్టే ఇట్లా ఎత్తినప్పుడు ఆ నీళ్ళు ఎనికిపోతుంది. మళ్ళీ ఆవులు ఎనికి వచ్చినప్పుడు అది నీళ్లు ముంచుతుంది లోపల. దానికి కొనాకు ఒక పగ్గము, వెనక ఒక పగ్గం కట్టింటారు. ఓకే. చక్రం వచ్చి మాంది, ఇట్లా మాంది చక్రం, ఇంత పెద్ద చక్రం. ఓకే, రాట్నం తర. రాట్లం కాదు, మానది రాట్లము. అంటే అది బాయి కరెక్ట్ గా ఉంటుందేమో కదమ్మా. కోసము సెంటర్ లో ఒక కట్టి, ఆ కట్టికి తూటు, ఆ తూటుకి ఈ రాట్లు. అది పక్కము ఇంతలా పక్కము పెట్టింటారు. ఇట్లా పోయినప్పుడు వెనికిపోతుంది, వచ్చినప్పుడు వెనక్కి వస్తుంది. నీళ్లు ముంచుకున్నాక ఆవులు వెనక్కి వస్తాయి, ఎద్దులు నీళ్ళు ఇంకా అలా ముందరిపోతాయి. ఇట్లా జారేబండి మాదిరి పెట్టింటారు. అంటే ఇది బాయిలకు మాత్రం పనికొస్తుంది, కరెంట్ లేని బాయిలకి అది పనికొచ్చింది. లేకపోతే అంతే. ఇప్పుడంతా మిషన్లు ఉంది, అప్పుడంతా మిషన్ మోటార్లు వేసుకొని ఇచ్చేస్తారు. అదొక పద్ధతి. కపిల ఏమి కపిలితో లేదు అంటే యాతం అంటే అంటే కాలువల్లో నీళ్లు ఉంటుంది, భూమి పైన ఉంటుంది. ఇంత ఎత్తులో భూమి ఉన్నప్పుడు ఎక్కడి ఇంకా నీళ్ళు వస్తుంది, కరెంట్ లేదు. మనిషి ఎత్తి పోసేకైతుందా? అయ్యలేదు. దాన్ని ఇంకా పైన ఒక నిలుసుకొని తొక్కుతారు. యాతం తొక్కల్లా, యాతం వెనక్కి ముందరికి తొక్కితే, ముందరికి తొక్కినప్పుడు బాణమై మునుగుతుంది. ఆడ ఒక మనిషి ఉండేవాళ్ళు పైకి ఎత్తుతారు. ఎత్తినప్పుడు కాలువలో నీళ్ళు పడుతుంది, మళ్ళీ ముందరికి పోవాలి. అంటే ఇది ఒక సిస్టమ్. ఈ గుంతల్లో ఉండే నీళ్ళు ఎత్తేదానికి. అంటే గుంత అంటే సుమారు పెద్దగా ఉంటుందమ్మా అది. కాలువలో పోతా ఉంటాయి వేరే భూములకి నీళ్ళు. ఓ, అట్లా పోయే దాంట్లో కాలువ ఉండి, ఈ భూమి పైన ఉంది, ఆ కాలువ కింద ఉంది. ఆ కాలువ నీళ్ళు ఇంత ఎక్కి పాకి లేదు. అట్లయితే ఏమి కష్టం పడాలా, ఎత్తుకోసేకయ్యలేదు కదా. దానికి కాలు అట్లా పెట్టేయాలి, యాతం తొక్కే దాంట్లో పెట్టుకోవాలి. అదైనాక చెరువులు ఎండిపోయినప్పుడు కొంచెం గూళ్ళు ఉంటుంది. ఆ గూట్లో ఉన్న నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత గుంతులో ఇంకా కాలుకి ఎంత ముంచిపోస్తావు, చేతిలో ఎంత ముంచిపోసినకి అయ్యలేదు, కష్టమవుతుంది. దానికి ఇద్దరు మనుషులు ఆపకొకరు ఇప్పకొకరు వేసుకొని కపిలి గూడేస్తారు. గూడేసేది ఎదురులా చేసింటారు. ఆ గూడు ఎదురు బొమ్మలో గూడు చేస్తుంటారు. అది చేపలు పట్టేకి ఉపయోగం. అంటే ఇది నువ్వు అనేది ఇప్పుడు కపిలి అంటే ఎద్దుతో చేసుకుంటారు. ఇద్దరు మనిషి, ఒక మనిషి ఆడ ముంచితే పైనుంచి ఇంకొకరు ఈడ్చుకొని యాతం తొక్కే ఒకరు నిలుచుకుంటారు, ముందు ఇంకా ఒకరు నీళ్ళు ఎత్తి పోస్తా ఉంటారు. ఇద్దరు మనుషులు కానే కావాలా? వేయాలంటే ఇద్దరు మనుషులు కావాలా? అది వచ్చి ఎట్లా వస్తుంది ఆడ నీళ్ళు? అవి అది గూడు మాదిరి చేస్తారు ఎదురులో. దానికి చేసేసి ఇది మూత, ఇంత ఉంటుంది, జడుగా చేస్తారు. అంటే ఇప్పుడు నింపుకొనేది, మనము నింపుకొనేది ఎత్తి పోయాలా? దానికి ఆ పక్క ఈ పక్క పగ్గం కట్టి ఇది కట్టింటారు. కట్టేసి ఎదురుకి ఈ పక్క కింద ఈ మొదటికి ఒక పగ్గము, ఈ కొనాకి ఒక పగ్గము, ఈ మొదటికి ఒక పగ్గము, ఈ కొనాకి ఒక పగ్గము కట్టింటారు. ఎత్తి ఇట్లా పోసినప్పుడు నీళ్లు పోతుంది ఆ కాలంలో, మళ్ళా ముంచుతారు. అంటే నువ్వు ఇవన్నీ మూడు చేసి కపిలి ఉడిసేస్తే నువ్వు ఏమంటే యాతం ఎత్తేది, గూడేసేది చేసినావమ్మా నువ్వు కూడా? అందరూ చేస్తూ ఉంటారమ్మా. ఇప్పుడు కరువులు వచ్చేస్తాయి అంటారు కదా, నీళ్ళే కలంగరకాయలు పంట పెడతా ఉండ్రి, కర్బూజకాయలు పంట పెడతా ఉండ్రి. అప్పుడు కరువు కాలంలో భోజనాలు కష్టం కదా, నీళ్ళు లేదు. అప్పుడు పొలాల్లో చెట్లు వేసేసి ఉంటే ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు చెట్లు ఇప్పుడు ఏమో వేసింటారు, పంటలు పెట్టింటారు చిన్న బన్న. అప్పుడు అవుట్లకి నీళ్ళు కావాలంటే ఏం చేస్తూ ఉంటారు? అట్లా కాలువలు పెట్టుకుంటారు, చెరువుల్లో కూడా పెట్టుకుంటారు. నీళ్ళు వచ్చి అట్లా చేసుకుంటారు. ఈ గుంతులో ఉండే నీళ్లు ఒక్కొక్క చెట్టుకి ఎత్తిపోయాలంటే ఎంత కష్టమైతుంది. అవునవును. దానికి అందరి ఇంట్లో సేరుకొని గుంతులతో పెట్టుకొని, అంటే అది కాలువ తరసేస్తారా? ఆ గుంతులంతా కనెక్ట్ చేసుకొని ఒక్కొక్క తావు నుంచి ఇంకొక కాలువకి ఆ నీళ్ళు ఆడి నుంచి ఇంకో గుంతుకు వచ్చి భూమి అయిపోయినాక ఇంకొక ఇంట్లో కట్టుకుంటారు. అది ఎండ్ల కాలం, ఉగాది కాలంలో నీళ్లు ఉండవు కదా చెరువులు. మీ టైంలో అట్లా అయిందమ్మా? మా టైంలో కర్బూజకాయలు, కలంగరకాయలు చెరువులోనే మేము పంట పెడతా ఉన్నాం. తోటలంతా లేదు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు పోయి దున్నుకుంటా ఉంటారు చెరువులో.
అందరికీ స్వతంత్రం ఉంటుంది. చెరువు గవర్నమెంట్ ఇది, ఎవరికి స్వతంత్రం లేదు. అదేమైతే ఒక్కరిదే కాదు కాబట్టి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత తవ్వుకొని గింజలు వేసుకుంటారు. అందరి ఇంట్లో చేసుకోవచ్చు. అందరూ ఒక్కట్టుగా మాట్లాడుకొని నీళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకి ఇంత వీళ్ళింత అని వాళ్ళు జాగాలు పెట్టుకుని ఒకరు వస్తారు కొనుక్కొని పోయి అందరి ఇంట్లో వాళ్ళు అమ్ముతారు. మీ తాత ఏమేమి వేస్తూ ఉంటారమ్మా? కలమాయమ్మ మా అప్ప అంతా కలమాయమ్మ చేసింది. మా తాత కలంగరకాయలు కర్బూజకాయలు అంత చేస్తుంటారు. అంత పంటలు పెట్టిండారు. పంటలు పెట్టినాం అంతా ఇవంతా లేదు. కపిలి అంటే ఒక మనిషే చాలు. కపిలితో ఒకే మనిషి అంటే ఎద్దు ఉండాలి కదా. ఎద్దులు రెండు కావాలా? ఓ మడకెట్లు దుంతాము మాదిరిగానే దానికి సేమ్ అట్లే ఉంటుంది. ముందరికి పోవాలా, ముందరికి పోయినప్పుడు నీళ్ళు వస్తుంది. నేను ఇది మ్యూజియంలో విశ్వేశ్వర మ్యూజియంలో చూసినట్లు నాకు మోడల్స్ పెట్టిండ్రి. తాడు కట్టింటారు. అవును అవును. అదే వెనక్కి ముందు నీళ్ళు ఇట్లా ముంచుకునేది ఇంత పెద్దగా ఉంటుంది. డయ్య నేను కావాలి వస్తానట్లు ఆ బరువుకి అది మునుగుతుంది. మునుగుతానట్లు ఆవులు ముందుకు పోతే అది పైకి వచ్చేసి ఆ కాలువలోకి ఇట్లా ఎత్తిడిసి జీలు బస్ అంత వస్తాయి. మళ్ళీ లేనికి అట్లా అంటే ఆ మనిషి కంట్రోల్ చేస్తూ ఉండాలి ఎద్దుల్ని. అంతే. అంటే ఇది ఎద్దులు చేస్తూ ఉంటాయి, వేరేవన్నీ మనుషులే చేయాలి. కూడా ఇట్లా కూర్చొని ఇప్పుడు ఎద్దులు తోలుకొని ఎట్లా పోతారు, పక్కన పైన ఇట్లా కూర్చొని కూడా కొంచెం మంది పోతారు ఇట్లా. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయరు, ఎవరు చేసేలేదు. వచ్చిండాయి బోర్వెల్ వచ్చిండాయి, ఎవరు చేస్తారు? అదే అంటే నీళ్ళు కష్టం ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో ఇట్లంతా వ్యవసాయం చేయాలంటే ఇంత ఉండే. ఆ కాలంలో ఏమి అంటే నీళ్ళే లేదు, తాగేకి నీళ్ళు లేక ఊర్లు ఇంటికి పోతా ఉంటారు. నీళ్ళు తాగేకి చెరువుల్లో పోయి ముంచుకొని వచ్చి తాగుతా ఉంటారు. ఆ టైంలో అట్లే పంట పెట్టాలి. ఇప్పుడు బోర్వెల్ ఉంది, కరెంట్ మిషన్లు ఉంది. అప్పుడు కపిలి బావి బావి తవ్వితే కపిలే ఉండాలి. ఇప్పుడు మన ఊర్లో తాతోళ్ళు పెద్ద బావి కట్టి అలాంటి బావిలో నుంచే కపిలి చేస్తాండా కపిలి. ఇప్పుడు తాతోళ్ళు బావి కట్టే కొందికి కరెంట్ వచ్చింది. అవును అవును అవును. అప్పుడు ఉండే మేము చూసినట్టుగా ఇవన్నీ మీరు చేసిండేటివి మేము యావది చూడలేదు. ఆ టైంకి కరెంట్ ఉంది. మొదలు ఊర్లో అంతా ఉన్నప్పుడు మా ఇంట్లోకి కరెంటే లేదు. మేము ఎన్నో దినాలు దీపం మా ఊర్లో కరెంటే లేదు ఎన్నో దినాలు. ఆమె ఎన్నో దినాలకి గవర్నమెంట్ కరెంట్ ఆడాడ పోలేసి ఎవరో ఒకరింటి వాళ్ళు కరెంట్. అంటే కరెంట్ వచ్చినాక మోటార్ వచ్చినాక నీళ్ళకి సౌకర్యాలు అంటే ఎత్తేకి ఇదనే దానికి బాయిల్ నుంచి దానికి ముందు మీరు ఇవన్నీ సర్కస్ హెండర్ అట్లయితే ఉండేవాళ్ళు పెట్టుకోండ్రా. పెట్రోల్ డీజిల్ కరెంట్ మోటార్ కాదు. అప్పుడు కరెంట్ ఉన్నా మీ టైంలో? మా టైంలో ఉంటే మేము ఎన్నో ఏళ్ళకి మాకు కరెంట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చాలా శ్రీమంతులు వాళ్ళ ఇంట్లోకి ఉంటే కూడా ఊర్ల లోపల లేదు, తోటల్లో ఏడుంది కరెంట్ లేదు అంటే ఉండే మీ టైంలో అట్లయితే. రామచంద్రంలో ఊర్లో వచ్చింది కరెంట్, ఎవరో ఒకటి. తోటలకంతా రాలేదు కదా, గవర్నమెంట్ తోటల్లో ఉండేవాళ్ళకి సపరేట్ కరెంట్. సో ఇది కరెంట్ అంతా వచ్చే ముందు నీళ్ళకి ఈ రకంగా భూమిలో పంట పెట్టాలి. అంటే చెరువు నిండితే తోటలు పడతాయి. ఆ వేరే తోట విడిచి వేరే పంటలు పెట్టాలంటే ఇవంతా చెరుకు తోట నాటింటారు. వాళ్ళ బావిలో నీళ్లు తోలే చెరుకులకి నాటాల. ఓ అమ్మ, చాలా కష్టం కదా. అప్పుడంతా అంతే కష్టపడతా ఉంటారు జనాలు. ఇప్పుడంతా కరెంట్ మిషన్ ఉంది, అప్పుడు ఎక్కడ ఉండే కరెంట్ మిషన్? మీరు అన్ని పంటలు పండుతా ఉంటారు? అన్ని పంటలు, ప్రతి ఒక్క పంట పండినాం. బెల్లు, చెరుకులు, ఇంకా జొన్నలు, ఇంకా సద్దలు, ఇంకా అన్ని పంటలు పండినాం మేము. ఏడాకలి జొన్నలు ఉండి ఇప్పుడు జొన్నల గురించి నిజంగా మేము మీ ఊర్లో మాకు తెలియచ్చినప్పటి నుంచి మేము చూడలేదు. వడ్లు చూసినాము, రాగులు చూసినాము. అవును, ఏడాకలి జొన్నలు ఉంటారు. దాన్న ధారవాడ వాళ్ళు అట్లా చెప్తారు, జొన్నలు. మా తెలుగులో ఆడ ఏడాకులు జొన్నలు ఉంటే 7 ఆకులు అని అంటా ఉంటారు. అది ఇంత పెద్ద ముద్దుగా పెంచుతుంది ఏడాకు. అదే తెల్ల జొన్నలు. అట్లా పంటలు పెడతా ఉంది. ఇత్తనాలు అంతా గింజలు అదే గింజలే. దాన్ని ఎట్లా తాత ఎత్తి పెట్టుకుంటా ఉంటారు? ఎట్లా ఇప్పుడు నువ్వు అంటివి ఒక టైంలో అంతా నాటి చేస్తూ ఉంటారు, అన్ని పంట తాత చేస్తూ ఉంటారని. మాకైతే ఇప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా ఎత్తి పెట్టుకోవాలా ఏం చేయాలో తెలిసేలే. అప్పుడు తాత ఎట్లా పెట్టుకుంటా ఉంటారు? ఎండ పెట్టేసి, అప్పుడు కవర్లు లేదు, ప్లాస్టిక్. అవును, లేదు కదా. ఒక బట్టలో వేసి ఎండ పెట్టేసి బాగా గింజలంతా ఎండ పెట్టేసి ఎత్తి పెట్టుకుంటారు. ఎత్తి పెట్టుకున్నప్పుడు కూడా ఒక 2 నెలలకు 1 నెలకి మళ్ళీ తిప్పి ఎండపెట్టి ఎత్తి పెట్టుకుంటారు. ఎత్తి పెట్టేది అంటే ఏమిట్లా వేసి పెడతారు? కట్టేసి మూట కట్టుకుని, సరే ప్రతి ఒక్క గింజ మూట కట్టేసి ఒక పక్కన పెట్టుకుంటారు. ఏంటంటే అప్పుడు మందులు లేవు కదా దాని లోపలంతా. అంటే ఏదైనా దీంట్లో సట్లలో ఏమైనా పెట్టుకుంటా ఉంటారా? లేదా పెట్టచ్చు, లేదు బ్యాగ్లే తగిలేసి ఒక తగిలేసి పెట్టేసి గాలి ఆడుతూ ఉండే జాగ్లో ఉండాలా. ఎండల్లో బాగా ఎండిండి ఎత్తి పెడతారు.
ఎత్తు పెట్టుకొని అప్పుడు ఏమి మందులు లేదు. అవును, ఇప్పుడు పులుగులు ఇప్పుడు మేము చిన్న చిన్నగా పులుగులు లేవు. పులుగులు వేసి ఏమి మాకు తెలిసినట్లు పులుగులకు మందు కొట్టాలనేది మాకు తెలియదు అప్పటికి. అది ఇది ముడత రోగం వచ్చింది, ఈ చెట్టు పెరిగినప్పుడు రోగం వస్తుంది కదా, దానికి ముడత రోగం వచ్చింది, బూడిది చల్లండి అనేసి బూడిది చల్లుతా ఉంటారు. అంటే ఈ పులుగులకు మందులో యాపాకు నూనె వాడుతూ ఉంటారు అప్పట్లో. వాడింటా ఉంటారు, వాడిండొచ్చు. అంటే బూడిద చల్లేది చల్లుతా ఉంటారు. అంటే గ్యానిక్ పిండి ఇప్పుడు ఆకులు ఉన్నాయి, మిషన్కి వేస్తారు గ్యానిగ్లో, అది తౌడైతుంది పౌడర్, ఆ పౌడర్ చల్లుతా ఉంటారు. అదే కదమ్మా మేము ఇప్పుడు చెట్లకి ఇప్పుడు వాడతాం కదా, అది నూనె మాదిరి చేస్తా ఉంటారు వాళ్ళు, పౌడర్ మాదిరి. అది చెల్లేదా? చెల్లేది మిషన్కి లేదు. గ్యానిగ అంటే శనిగింజలు వేసేది ఒక గ్యానిగ ఉంటుంది. అవును, కరెక్ట్. నూనె తీసి దాంట్లో గ్యానిగ అంటారు. దాంట్లో ఒక ఒంటెత్తి గ్యానిగి వద్ద రోల్ ఉంటుంది, ఒకటి దాంట్లో వేసేసి రుబ్బుకొనేసి వేసేసి కలిసి వేస్తూ ఉంటారు. అది ఏం వేస్తూ ఉంటారు, ఎరువులు చల్లుతాం కదా, ఆ ఎరువు లోపల మిక్స్ చేసేసి వేస్తూ ఉంటారు. అది కానుగది ఇది కదా, చేదు కదా, దానివల్ల పురుగులు పడతా ఉంటాయి. అంతే. అట్లయితే అదొకటే ఏమన్నా ఒక కంట్రోల్ చేయాలంటే ఉండే యూరియా 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 అంటే మనం ఇది మాదిరి చక్కెర మాదిరి దాన్ని అదొకటి యూరియా, అది కెమికల్ కదా, అదొకటి ఆ కాలంలో ఉండింది. యూరియా ఉడిసి వేరే ఏమీ ఉంది, అది కూడా కొద్దిగా వాడుతూ ఉంటారు. అదే అదే పంట లేదంటే పైరు ఎండిపోయింది. అంటే ఎక్కువగా ఈ ఆవులు పశువులు ఎరువు మడి నాటర్లంటే ఆకు తొక్కుతా ఉంటారు. కానుగాకు భూమిలో తొక్కుదురు, కట్లు పెట్టుకొని కానుగాకు మెయిన్ ఇంపార్టెంట్. ఆకాకు తొక్కుదురు, అది తొక్కిండేది మడి నాటే దాంట్లో అట్లా. లేదా కానుగాకుని కట్టి ఎత్తుకొని మొచ్చి పెట్టుకొని సన్న సన్న తుళ్ళు తుళ్ళు నరికేసి భూమిలో అంతా చల్లేసి పచ్చి ఆకులే కొట్టి తొక్కేది భూమిలో. తొక్కి ఒక కప్పిల్ ఇది మడక కట్టేసి దానికి ఇట్లా కట్టేసి దాన్ని సదనం చేస్తారు దాంట్లో, ఆవులు కట్టి. అది భూమి ఒక లెవెల్లో అవుతుంది. ఆ ఆకంతా వేసేస్తాను ఇట్లా మడక ఇట్లా పెట్టుకొనేసి దానికి ఇట్లా ఉంటుంది, తోలికి సదరం అవుతుంది. ఆమెట పైర్లు నాటుతాం. అంటే ఇన్ని కొన్ని దినాలు వదిలేది అట్లంతా లేదు. 6 నెలల పంట. యావది వడ్లు భూమి కలిపి నాటితే 6 నెలలు. ఆ భూమి పైన ఒట్టి విధి ఎర్రోడ్లు భూమి ఉన్నాయి కదా, అది చెల్లితే 3 నెలలు. అంటే అంతే బాగా వస్తాయి. అది నీళ్లు కట్టాలి, 24 గంటలు నీళ్ళలో ఉండాలి. దేనికి? 6 నెలలు వడ్లు చల్లుతాం, నీళ్ళు కట్టాలా. ఇది పర్వాలేదు, బీట్లో కూడా కొంచెం పండుతుంది ఇది బైరెడ్లు. అంటే అందుకే అవి అంత దుక్కులో చేసేలేదు. సుమారుగా దున్నింటారు, పెలకల్లో ఉంటాను కూడా చెల్లేసి సదరం తోలేస్తారు. బైరెడ్లు బియ్యం అనేది అది అట్లా చల్లుతారు. అట్లా మీ కాలం పంటలు మీరు తిని ఇంత బాగా ఉండరు, అది బాగా నువ్వు అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది, చాలా ఖుషి అయ్యమ్మా. మా అందరూ చూసిన వాళ్ళకు ఇష్టం అవుతుంది అనుకుంటా. అయితే తెలుగులో ఉంది, కన్నడలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కష్టమవుతుంది, బట్ చాలా చాలా జనాలకి ఇష్టం అవుతుంది అనుకుంటాను. చూద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా.